కేంద్ర ప్రభుత్వ నిధులు పథకాలను సద్వినియోగం చేసుకుని అనేక రాష్ట్రాల్లో ప్రగతి పనుల్ని పరుగులు పెట్టిస్తున్నాయి. జగన్ ఏలుబడిలో మాత్రం ఆంధ్రప్రదేశ్ తిరోగమించింది. అభివృద్ధి కుంటుపడి ఆంధ్రావని అల్లాడిపోతున్నా, సౌకర్యాలు లేక ప్రజలు విలవిల్లాడుతున్నా ఆయన మనసు కరగలేదు. కేంద్రం ఇచ్చిన నిధులతోనైనా అభివృద్ధి చేయాలనే ఆలోచన రాలేదు. కేంద్ర సహకారంతో గత తెదేపా ప్రభుత్వం చేపట్టిన ఎన్నో పనులను అటకెక్కించారు. చంద్రబాబుపై అక్కసు తీర్చుకోవాలని విపరీత ధోరణితో రాష్ట్రానికి జగన్ తీరని అన్యాయం చేశారు. కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా గత తెదేపా ప్రభుత్వం దాదాపు 65 కోట్లతో కాకినాడలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను నెలకొల్పింది. 35 సీసీ కెమెరాలతో నగరంపై నిరంతర పర్యవేక్షణ ఉండి నేరస్తుల్ని పట్టుకోవడానికి ఉపయోగపడేది. కాకినాడ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్వహణకు జగన్ సర్కారు నిధులివ్వకుండా మూలన పడేసింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి నంద్యాలలో 158 కోట్లతో తాగునీటి ప్రాజెక్టును చంద్రబాబు హయాంలో చేపట్టి 65% పనులు పూర్తి చేశారు. మిగిలిన 35% పూర్తి చేయడానికి జగన్ కు మనసు రాలేదు. ఫలితంగా నంద్యాల ప్రజలు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. కేంద్రం సాయంతో గత తెదేపా ప్రభుత్వం అమృత్, స్మార్ట్ సిటీ పథకాల కింద చేపట్టిన పనులకు నిధులివ్వకుండా ముఖ్యమంత్రి జగన్ పైశాచికానందం పొందారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకపోగా ఆ పథకాలను ఎలా వదిలించుకోవాలా అని వైకాపా సర్కార్ కుయుక్తులు పన్నింది. అమృత్, స్మార్ట్ సిటీ పథకాల కింద గత ప్రభుత్వం 8,009 కోట్లతో నగరాలు, పట్టణాల అభివృద్ధికి పలు పనులు చేపట్టింది. అప్పట్లోనే 60% వరకు పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం కక్షగట్టి వీటికి నిధులివ్వకుండా గ్రహణం పట్టించింది. అమృత్ పథకానికి కేంద్రం ఇచ్చిన నిధులతో సరిపెట్టారే గాని రాష్ట్ర వాటా మంజూరు చేయలేదు. 1000 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వ, పట్టణ, స్థానిక సంస్థల వాటా ఇవ్వకుండా జగన్ సర్కార్ నిర్లక్ష్యం చేసింది. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి, కాకినాడ స్మార్ట్ సిటీ పథకాలకు 500 కోట్లకు పైగా రాష్ట్ర వాటాను ఇవ్వకుండా పనులు పక్కన పెట్టారు. లక్షకు పైగా జనాభా కలిగిన 32 పట్టణాల్లో తాగునీటి సరఫరా సహా మురుగు, వరద నీటి సమస్యల పరిష్కారం, కొత్త ఉద్యానవనాల అభివృద్ధి కోసం చంద్రబాబు హయాంలో అమృత్ పథకం కింద 3,762 కోట్ల విలువైన పనులు చేపట్టారు. 179 ప్రాజెక్టుల్లో ఇప్పటివరకు 70 మాత్రమే పూర్తయ్యాయి. 2015-16, 2016-17లో 2 విడతల్లో కేంద్రం మంజూరు చేసిన ఈ ప్రాజెక్టులు ఒప్పందం ప్రకారం ఎప్పుడో పూర్తి కావాలి. వైకాపా ప్రభుత్వం 350 కోట్లకు పైగా బిల్లులు చెల్లించకపోవడం వల్ల గుత్తేదారులు చాలా చోట్ల పనులు నిలిపివేశారు. అమృత్ 2.0 కింద 123 పట్టణ, స్థానిక సంస్థల్లో రెండో విడతగా మరో 9,000 కోట్లతో 239 ప్రాజెక్టులు చేపట్టేందుకు కేంద్రం గతేడాది ఆమోదించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 1,189 కోట్లు, పట్టణ, స్థానిక సంస్థలు 695 కోట్లు సమకూర్చాలన్నది ఒప్పందం. అమృత్ లో మొదటి విడత కింద ప్రారంభించిన పనులకే నిధులు ఇవ్వని జగన్ వీటిపైన అదే వివక్ష చూపారు. ఫలితంగా అనేక చోట్ల పనులు టెండర్ల దశలోనే మిగిలిపోయాయి. విశాఖపట్నం, కాకినాడ, అమరావతి, తిరుపతి నగరాల్లో స్మార్ట్ సిటీ పథకం కింద తెదేపా ప్రభుత్వ హయాంలో పలు పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 4,328 కోట్ల అంచనాలతో 227 ప్రాజెక్టులను ప్రతిపాదించాయి. గత ప్రభుత్వ హయాంలో 60కి పైగా ప్రాజెక్టుల పనులు పూర్తయ్యాయి. వైకాపా ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో 25 ప్రాజెక్టులు పూర్తి చేసి మిగిలిన వాటిని పక్కన పెట్టింది. వీటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50% చొప్పున నిధులు సమకూర్చాలి. తన వాటా నిధులను సమకూర్చని వైకాపా సర్కారు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా ఇతర అవసరాలకు వాడేసుకుంది. మెట్రో రైల్ ఏర్పాటుకు తెదేపా ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. విజయవాడలో 26 కిలోమీటర్ల మేర 2 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి 2015లో 6,789 కోట్లతో కేంద్రం మొదట DPR ను ఆమోదించింది. ఆ తర్వాత జాయింట్ వెంచర్ లేదా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో 72 కిలోమీటర్లు లైట్ మెట్రో ప్రాజెక్టు కోసం తుది DPR ను సిద్ధం చేసింది. 2019లో ఆ పనులు ప్రారంభించి 2023లో పూర్తి చేయాలని చంద్రబాబు సర్కార్ సంకల్పించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ని మూలకు పడేసింది. భూసేకరణ ప్రతిపాదనలను ఉపసంహరించి ప్రాజెక్టు రెక్కలు విరిచేసింది.
విశాఖలో పీపీపీ విధానంలో 8,300 కోట్ల అంచనాలతో 42 కిలోమీటర్ల పొడవున 3 కారిడార్లలో మెట్రో రైల్ ప్రాజెక్టును చేపట్టాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపింది. తరువాత అధికారం చేపట్టిన జగన్ సర్కారు మెట్రో కారిడార్లలో మార్పులు చేర్పుల పేరుతో 4.5 కాలయాపన చేసింది. చివరకు ఎన్నికలకు 6 నెలల ముందు 14,309 కోట్లతో డీపీఆర్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఇది విశాఖ ప్రజలను మభ్యపెట్టేందుకు వైకాపా సర్కారు పన్నిన ఎత్తుగడ అని తేలిపోయింది.